అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడే బయట నుంచి వచ్చిన నాకు అలసటగా అనిపించడంతో వంటగదిలోకెళ్ళి కాఫీ కప్పు నుంచి సోఫాలో కూర్చున్నాను. కాఫీ అలా సిప్ చేశానో లేదో గేట్ శబ్దం వినపడటంతో కూర్చున్న చోటు నుంచే ఎవరా వచ్చిందని బయటికి చూశాను. ఆదిత్య రావటం గమనించి రా ఆదిత్య కూర్చో అని చెప్పి ఆఫీస్ నుండి సరాసరి ఇక్కడికే వచ్చినట్టున్నావు అడిగాను. అందుకు ఆదిత్య లేదు అంకుల్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అన్నాడు. లీవ్ పెట్టావా? ఏంటంత ముఖ్యమైన పని అడిగాను. అందుకు ఆదిత్య ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుని నేలకేసి చూస్తున్నాడు. ఆదిత్య అలా ఉండడానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. నేను తాగుతున్న కాఫీ కప్ను పూర్తిగా తాకుండానే టేబుల్ మీద పెట్టి కూర్చో ఆదిత్య, నీకు కూడా కాఫీ కలుపుకొని వస్తానంటూ కిచెన్లోకి వెళ్ళబోతుంటే వద్దంకుల్ అన్నాడు ఆదిత్య. పర్వాలేదు ఆదిత్య, ఇప్పుడే వస్తానంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చి ఆదిత్యకిచ్చి నేను కాఫీ కప్పు తీసుకొని ఇద్దరం కాఫీ తాగటం మొదలుపెట్టాం. ఆదిత్య తను వచ్చిన పనేంటో చెప్తాడనుకున్నాను కానీ ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కాఫీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టాడు. విషయం ఏంటని అడగాలా లేక ఆదిత్య చెప్పే వరకు ఎదురు చూడాలా అని ఆలోచిస్తున్న లోపే ఆదిత్య తన జేబులో నుంచి ఉత్తరాన్ని తీసి నా చేతిలో పెట్టాడు. అదేంటో అర్థం కాక ఏంటి ఆదిత్య ఇది అడిగాను. ఉత్తరం అంకుల్ అన్నాడు ఆదిత్య. అదే ఎవరెవరికి రాశారు అడిగాను. అమ్మ రాసింది అంకుల్. ఉత్తరం రాసిపెట్టి అమ్మ ఇంటి నుండి వెళ్ళిపోయిందన్నాడు ఆదిత్య. ఆదిత్య చెప్పిన ఆ మాటలకి నాకు తెలియకుండానే ఉత్తరం నా చేతి నుండి జారి కింద పడిపోయింది. కంగారు పడుతూ అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఆదిత్య అడిగాను. కింద పడిపోయిన ఉత్తరం తీసి నా చేతికిస్తూ దీన్ని చదవండి అంకుల్, మీకే అర్థమవుతుంది అన్నాడు. మడిచి ఉన్న ఉత్తరాన్ని పూర్తిగా తెరిచి చదవడం మొదలుపెట్టాను. నాన్న ఆదిత్య, అభి, శైలు, నేను ఎక్కడున్నా నా పిల్లలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. కొంతకాలంగా నా విషయంలో మీరందరూ ఇబ్బంది పడటం గమనిస్తూనే ఉన్నా. ఇక ముందు మీకు అలాంటి పరిస్థితి రావద్దని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అని నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మా రోజుల్లో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పెద్దవాళ్ళ సలహాతో సూచనలతో మా జీవితాలను చక్కగా మలుచుకునేవాళ్ళం. మీకు అలాంటి వాతావరణం లేకో చదువు తప్ప మీకు మరేమీ నేర్పించడం మా మూర్ఖత్వం వల్ల మీకు పెద్దవాళ్ళ బాధ్యత పంచుకోకుండా స్వతంత్రంగా బ్రతకడం అలవాటైంది. దాన్ని నేను తప్పుపట్టలేదు. మారుతున్న కాలాన్ని బట్టి మనము మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. పక్షి తన పిల్లలకు ఆహారం సేకరించడం నేర్పించి రెక్కలు రాగానే తమ పిల్లల్ని ఎగిరిపోయి స్వతంత్రంగా బ్రతకమంటుంది. కానీ మనం మనుషులం కాబట్టి వాటిలా ఆలోచించలేకపోతున్నాం. అందుకే మీ స్వేచ్ఛకు నేను అడ్డు కాకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఓ అనాథాశ్రమం గురించి తెలుసుకుని అందులో చేరాలని నిర్ణయించుకుని మీకెవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వచ్చేసాను. మీ నాన్న రిటైర్ అవ్వక వచ్చిన కొద్దిపాటి డబ్బులను నేను ఉండబోయే ఆశ్రమానికి ఇచ్చి నా చివరి రోజులను నా వయసు వాళ్ళ మధ్య అక్కడే గడపాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతున్నాను. అమ్మ శైలు, నాన్న తను సంపాదించిన ఆస్తినంతా అన్నయ్యలకి ఇచ్చాడని బాధపడ్డావు కదా తల్లి. నా బంగారం మొత్తం ఇంకా రేపు నేను పోయాక మన పిల్లలు నిన్ను ఆదరిస్తారో లేదో, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అన్నపూర్ణ అని ఓ ఖాళీ స్థలాన్ని కొని తను నా పేరుని రిజిస్ట్రేషన్ చేశారు. ఇక మీదట ఎలాగూ నాకు దాన్ని అవసరం లేదు కాబట్టి దాన్ని చెందేలా వీలునామా రాశాను. నా బంగారంతో పాటు ఆ స్థలం కాగితాలను కూడా భద్రపరిచి విశ్వనాథ అంకుల్కి ఇచ్చాను. ఆయన వాటిని నీకు అందజేస్తారు. మీకెవరికీ భారం కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు నేను చనిపోయాక ఆ వార్త కూడా మీకు చేరవద్దని ముందుగానే నేను ఉండబోయే ఆశ్రమంలో నాకెవరూ లేరని చెప్పాను. నా కళ్ళను ఐ బ్యాంక్కి, నా బాడీని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేశాను. నా అంత్యక్రియల గురించి కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని, నా అలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని కోరుకుంటున్నాను. ముఖ్యంగా
నా పిల్లలెవరికీ నాకు పట్టిన గతి పట్టొద్దని ఆ భగవంతుని వేడుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ అన్నపూర్ణ అని రాసింది. ఆ ఉత్తరం చదువుతూనే నా కళ్ళు నీళ్లతో నిండిపోయి, నిజంగా అన్నపూర్ణ విశాల దృక్పథానికి తనని అభినందించకుండా ఉండలేకపోయాను. అన్నపూర్ణ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనుక పిల్లల ప్రవర్తన పట్ల తను బాధపడిన తీరు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు కనబడుతుండటంతో అప్రయత్నంగానే నా మనసు 6 నెలల క్రితం జరిగిన దాన్ని గుర్తు చేసుకుంది. ఆ రోజు మూర్తి దశదిన కర్మ పూర్తయింది. అందుకోసం వచ్చిన బంధువులు, తెలిసిన వాళ్ళంతా వెళ్ళిపోవడంతో ఇక నేను కూడా బయలుదేరదామని, చావు ఇంట్లో వెళ్ళొస్తానని చెప్పకూడదని వాళ్ళెవరికీ చెప్పకుండానే బయటికి రాబోతుంటే మూర్తి కొడుకులిద్దరూ తల్లిని ఇక మీదట ఎవరు చూసుకోవాలనే దాని మీద చర్చించుకోవడం వినబడి నా వంతుగా ఏదో చెప్పాలనిపించి అన్నపూర్ణ గది వైపు చూశాను. తను తన గదిలో నిద్రపోతుండడం చూసి మూర్తి పిల్లలందరినీ బయటే పిలిచి వాళ్ళ పక్కనే నేను కూర్చొని, ఏంట్రా మీ బాధ? చాలాసేపు నుంచి అమ్మని ఎవరు తీసుకెళ్లాలనే దాని మీద చర్చించుకుంటున్నారు. అయినా అమ్మని మీలో ఎవరు తీసుకెళ్తే ఏంటి? మీ అందరికీ ఆవిడ అమ్మే కదా అన్నాను. అందుకు మూర్తి పెద్ద కొడుకు ఆదిత్య, అమ్మని నేనెందుకు తీసుకెళ్ళాలి అంకుల్? నాన్న తాను సంపాదించిన మొత్తంలో ఎక్కువ డబ్బులు తమ్ముడి చదువు కోసం, వాడు ఈ మధ్యనే కొన్న ఫ్లాట్ కోసం ఇచ్చాడు. నాన్న వాడికంటే ఎక్కువగా నాకేమిచ్చాడని అమ్మను నన్ను తీసుకెళ్ళమంటారు? అడిగాడు ఆదిత్య. అన్న మాటలకి మూర్తి చిన్న కొడుకు అభి, అదేంటన్నయ్య, ఉన్నదంతా నాన్న నాకే ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు? నేను అమెరికా వెళ్ళడానికి నాన్న నాకు బోలెడు డబ్బు ఖర్చు చేశాడని, నాన్న పేరున ఉన్న 2 ఖాళీ స్థలాలను నీ పేరు రాయమని బలవంత పెట్టి రాయించుకోలేదా అన్నాడు అభి. అందుకు ఆదిత్య, ఆ ఇచ్చాలే, పెద్ద అదంతా అమ్మినా నా చదువు కోసం నేను అమెరికా పంపించడం కోసం చేసిన ఖర్చంత కాదు అని ఇద్దరన్నదమ్ముల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీస్తుండటంతో, అదేంట్రా, మీ అమ్మ నాన్నలు మీకు ఆస్తి ఇస్తేనే వాళ్ళని చూసుకుంటారా? మీకు జన్మనిచ్చి ఈరోజు మీరు ఈ స్థాయికి చేరేలా జీవితాంతం మీకోసమే కష్టపడ్డారు. అది చాలదా అడిగాను. నా ప్రశ్నకు వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, చెప్పన్రా, అమ్మను మీలో ఎవరు చూసుకుంటే ఏంటి? మీ నాన్న పోయి పట్టుమని 15 రోజులైనా గడవకముందే తల్లి బాధ్యత నాది కాదంటే నాది కాదని గొడవ పెట్టుకుంటుంటే మీ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో ఏమైనా ఆలోచించారా అడిగాను. నా మాటలకు ఆదిత్య, ఎలాగో నాన్న రిటైర్డ్ అవ్వగా వచ్చిన డబ్బులు అమ్మ దగ్గరే ఉన్నాయి కదా, వాటిని కూడా వాడినే తీసుకోమని అమ్మని కూడా వాడినే చూసుకోమండి అన్నాడు ఆదిత్య. తన అన్నయ్య మాటలకు అభి, నా చదువులకి తమ్ముడికి పెట్టినంత ఖర్చు పెట్టలేదని, వాడికి ఇచ్చినన్ని ఆస్తిపాస్తులు నాకు ఇవ్వలేదంటున్నావు కదా అన్నయ్య. అమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని అమ్మ బాధ్యత కూడా నువ్వే తీసుకోన్నయ్యా అన్నాడు అభి. అందుకు ఆదిత్య సుముఖంగా లేడనే విషయం నాకు అర్థమైంది. తల్లి దగ్గర డబ్బులున్నా తల్లిని తమ వెంట తీసుకెళ్ళి చూసుకోవడానికి నువ్వు చూసుకోవాలి అంటే నువ్వు చూసుకోవాలని గొడవ పెట్టుకుంటున్నా అంటే, పోనీ తల్లి బాధ్యత తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ భార్యలతో ఏదైనా సమస్యలు ఏమో, అందుకే అలా ప్రవర్తిస్తున్నారేమో అనుకుని మూర్తి కూతుని అడిగాను. అమ్మ శైలు, అన్నయ్యలిద్దరూ అమ్మని తమ వెంట తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. పోనీ అమ్మని నువ్వే తీసుకెళ్ళొచ్చు కదా అడిగాను. అందుకు శైలు, వాళ్ళ అన్నయ్యలకి ఏ మాత్రం తీసిపోకుండా ఇద్దరు కొడుకులుండి కూడా నేనెందుకు అమ్మని చూడాలి? అన్నయ్యలతో సమానంగా నేను చదువుకుంటున్నానా అంటే, అప్పుడు ఆడపిల్లవి నీకెందుకమ్మా అంత పెద్ద చదువులని డిగ్రీ వరకే చదివించి నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఆస్తిపాస్తులు, ఉన్నత చదువులేమో వాళ్లకు, అమ్మ బాధ్యత నాకా? నాన్న తన ఆస్తులను అందరికీ సమానంగా పంచిస్తే అప్పుడు అమ్మ బాధ్యత నేను కూడా తీసుకునేదాన్నేమో. కానీ అలాంటిది ఏం జరగలేదు కాబట్టి అమ్మ దగ్గర ఉన్న డబ్బును తీసుకుని అమ్మని వాళ్ళని చూసుకోమనండి. అవతల నాకు బోలెడు పనులున్నాయని చెప్పి శైలు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పెద్దవాడిగా మీ నాన్న ప్రాణ స్నేహితుడిగా చెప్తున్నాను. నా మాట మీదకి నా మాట మీద మీకే మాత్రం గౌరవం ఉన్నా ఈ వయసులో అమ్మలా ఒంటరిగా వదిలేయకుండా
చెరువున్న రోజులు అమ్మని చూసుకునేలా ఏర్పాట్లు చేసుకోండి. మీరిలా తన గురించి పోట్లాడుకుంటున్నారనే విషయం తెలిస్తే మీ అమ్మ మనసు నొచ్చుకుంటుంది అని నచ్చచెప్పాను. వాళ్ళకది మింగుడు పడకుండా నా మాట మీద ఉన్న గౌరవంతో సరేనన్నట్టుగా తలాడించడంతో నేనక్కడి నుంచి వచ్చేశాను. నేను మూర్తి వాడు చనిపోయే ముందు రోజు వరకు కూడా సాయంత్రం 5 అయిందంటే గంట కొట్టినట్టు వాడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేమిద్దరం కలిసి వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళం. వాడి దశదిన కర్మ పూర్తయిన రోజు నుంచి మళ్ళీ నేను ఎప్పుడు అటువైపు వెళ్ళింది లేదు. అన్నపూర్ణ కూడా తన కొడుకుల దగ్గరే ఉంటుందని తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడూ తనని కలిసి మాట్లాడింది లేదు కానీ, తనెవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే, మూర్తి కొడుకులకు నేనంత చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నట్టు. తండ్రి చనిపోయి 6 నెలలైనా గడవకుండానే ఛ! ఎంత దుర్మార్గులు! ఇద్దరు చేతికి తిన కొడుకులుండి కూడా అన్నపూర్ణకు అలాంటి పరిస్థితి రావడమేంటి? అని ఆలోచిస్తున్న నేను, అంకుల్, అంకుల్ అన్న ఆదిత్య పిలుపుకి ఉలిక్కిపడి గత నుండి తేరుకున్నాను. తల్లి తమతో ఎవరికీ చెప్పా పెట్టకుండా కడుపున పుట్టిన ముగ్గురం పిల్లలం మేము ఉండి కూడా ఎవరూ లేని దానిలా అనాథాశ్రమంలో ఉంటారని ఉత్తరం రాసి వెళ్ళేందుకు ఆదిత్య పశ్చాత్తాప పడుతున్నాడనుకున్నాను కానీ ఆదిత్య మొహంలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదు సరికదా. చూసారా అంకుల్, అందరిలో మా పరువు తీయడానికే అమ్మ ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఎలాగూ వృద్ధాశ్రమంలో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ డబ్బైనా మాకిచ్చి వెళ్ళిందా? ఇంతకాలం నాన్న అమ్మ పేరున కొన్న ఖాళీ స్థలం విషయం మాకెవరికీ చెప్పకుండా దాచి ఉంచి దాన్ని కూతురికిచ్చేసింది. కూతురు కన్నా మాకేమి ఎక్కువిచ్చిందని అంకుల్ అని విసుక్కున్నాడు ఆదిత్య. ఆ క్షణంలో ఆదిత్యం చూస్తే లాగిపెట్టి ఒకటి ఇవ్వాలనిపించింది కానీ పద్ధతి కాదని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. ఏదైతే జరగద్దని మీ నాన్న అనుకున్నాడో అదే జరిగాక ఇప్పుడు ఈ ఉత్తరాన్ని నాకు చూపించి మాత్రం ఏం ప్రయోజనం అన్నాను. అందుకు ఆదిత్య, రేపెప్పుడైనా అమ్మ మా దగ్గర ఉండటం లేదని తెలిసి మీరు మమ్మల్ని అడుగుతారని అమ్మ దగ్గర ఉన్న డబ్బులు మేమేదో లాగేసుకుని తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామని అనుకుంటారని ఈ విషయం మీకు తెలియడానికే వచ్చాను అంకుల్ అన్నాడు ఆదిత్య. ఆదిత్య మాట్లాడే ఒక్కో మాటకి నాకు కోపం పెరిగిపోయి మరి కాసేపు ఆదిత్య నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో ఏమోనని ఆదిత్య ప్లీజ్ అని బయటకి వెళ్ళమన్నట్టుగా చేయి చూపించాను. మారు మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు ఆదిత్య. అసలు వీళ్ళు చేసిన తప్పేంటో వీళ్ళకి ఎప్పటికీ అర్థం కాదా? అసలు ఈ రోజుల్లో పిల్లలంతా ఇలానే ఉన్నారా? లేక ఎవరో అన్నట్టు నూటికో కోటికో ఒకరా? నా భార్య బ్రతికున్నంత కాలం మాకు పిల్లలు లేరని బాధపడింది కానీ మాకు పిల్లలు పుట్టి ఉంటే ఏదో రోజు వాళ్ళ వల్ల బాధపడాల్సి వస్తుందని నాకు ఈరోజే తెలిసింది. అందుకే అన్నాడేమో మూర్తి ఓ రోజు నాతో అంటూ మూర్తి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ నేను మళ్ళీ గతంలోకి వెళ్ళాను. నా పేరు ప్రభాకర్. మూర్తి నేను చిన్ననాటి స్నేహితులం. మేమిద్దరం ఒకే ఊరి వాళ్ళం. కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. ఆ తర్వాత ఉద్యోగాలు రావడంతో ఇద్దరం వేరు వేరు ఊళ్ళకు వెళ్లాల్సి వచ్చినా సెలవులకు ఊరికి వచ్చినప్పుడు కలుసుకునే వాళ్ళం. మూర్తి భార్య అన్నపూర్ణ, వాళ్ళకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు ఆదిత్య, రెండో వాడు అభి, కూతురు శైలు. మూర్తి తన పిల్లలందరినీ బాగా చదివించాడు. తన ఇద్దరు కొడుకులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పిల్లలందరికీ తగిన సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు జరిపించాడు. పిల్లలందరినీ పెంచి పెద్ద చేసి చదువు చెప్పించడమే కాక మూర్తి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులిద్దరికీ పంచిచ్చాడు. మూర్తి నేను ఒకే వయసు వాళ్ళమైనా వాడికన్నా నా పెళ్లి చాలా ఆలస్యంగా జరిగింది. నా భార్య పేరు వసుంధర. మాకు పిల్లలు లేరు. వసుంధర తను ఇంకా ఎప్పటికీ తలని కాలని విషయం తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆ బాధతోనే మంచం పట్టి ఓ రోజు కన్ను మూసింది. ఉద్యోగరీత్యా వేరు వేరు ఊళ్ళో ఉంటున్న నేను మూర్తి మేము రిటైర్ అయ్యే నాటికి మాకు సొంత ఇల్లు ఉండాలని మా సొంతూరులో ఇల్లు కట్టుకున్నాం. రిటైర్ అయ్యాక ఇద్దరం తిరిగి సొంతూరికి చేరుకున్నాం. బాధ్యతలన్నీ తీరిపోయి పెద్దగా చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమీ లేకపోవడంతో
కాలక్షేపానికి రోజు సాయంత్రం పూటలా వాకింగ్‌కి వెళ్ళి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా భార్య వసుంధర కాలం చేసిన మొదటి రోజుల్లో మాకు పిల్లలు లేని కారణంగా ఎవ్వరూ లేని ఒంటరివాణ్ణి ఎందుకురా నాకీ జీవితం అంటే, ముగ్గురు పిల్లలుండి నేను మాత్రం ఏం సంతోషంగా ఉన్నానని అన్నాడు మూర్తి. నాకు వాడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఏంట్రా మూర్తి నువ్వు మాట్లాడేది అడిగాను. అందుకు మూర్తి, అవును ప్రభాకర్, ఈ కాలం పిల్లలకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కడిదిరా? ఇంతసేపు మీరు మాకేం సంపాదించిచ్చారు? ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఇచ్చే కంటే పూర్తిగా ఇవ్వడమే మానేసినా బాగుండేది కదా అని ఎంతసేపు వాళ్ళ స్వార్థపు మాటలతో బాధ పెడతారే కానీ వాళ్ళ కోసం జీవితాంతం కష్టపడే ఈ తల్లిదండ్రులను అర్థం చేసుకోరు. వయసు అయిపోయిన వాళ్ళతో ఓ 4 మాటలు ఆప్యాయంగా మాట్లాడదామని ఉండదు. ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపించి వాళ్ళ ఇండ్లకి వెళ్ళినా మమ్మల్ని పలకరించే సమయం లేదంటారు. నా పెద్ద కొడుకు ఆదిత్యకి తన తమ్ముడిలా వాణ్ణి ఎంఎస్ చదివించడానికి అమెరికాకి పంపలేదని కోపం. ఆ సమయంలో నా చేతిలో డబ్బులెక్కడివిరా మూర్తి? పిల్లలిద్దరూ కాలేజీ చదువులో ఉన్నారు. ఓవైపు వయసైపోయిన మా అమ్మా నాన్నలు, ఇంటి ఖర్చులు, అప్పుడు వచ్చే జీతానికి వాళ్ళందరినీ ఆ మాత్రం చదివించడమే గొప్ప. వాడు అది అర్థం చేసుకోకుండా నాకన్నా తమ్ముడినే గొప్ప చదువులు చదివించాలనే కోపం. కొడుకులిద్దరు ఇలా ఉంటే నా కూతురు ధోరణి మరోలా ఉంది. అన్నయ్యలు చదివించినట్టు నన్ను చదివించలేదనేది తన కోపం. ఏంటోరా నా పిల్లల ప్రవర్తన చూస్తుంటే ఒక్కోసారి భయంగా ఉంది. రేపు నాకేదైనా అయితే అన్నపూర్ణ పరిస్థితి ఏంటి? అసలే తను ఒట్టి అమాయకురాలు. పిల్లలు తన్ని ఆదరిస్తారో లేదా అనే విషయం గుర్తొస్తేనే చాలా భయంగా ఉంటుందిరా. అందుకే తన కోసం ఏదో ఒక ఏర్పాటు చేయాలనేవాడు మూర్తి. వాడు అన్నట్లే జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గుండెపోటుతో కాలం చేశాడు. నేను భార్య పోయి పిల్లలేని ఒంటరివాడినైతే అన్నపూర్ణ భర్త పోయి పిల్లలున్న ఒంటరిదైపోయింది. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.